హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా నాన్నమ్మ ఇంటికి వచ్చారనమాట. సో తను ఏం అడిగారు అంటే, నేను లాస్ట్ టైం వేసుకున్న లెహంగా చాలా బాగుందంట, అది ఒకసారి వేసుకొని చూపించు అని అడిగారు. నేను ఈ లెహంగా స్టిచ్ చేయించడానికి శారీ మీషోలో తీసుకున్నాను. సో ఇది నేను ఆల్రెడీ వేసుకున్నాను, బట్ తను అప్పుడు ఇంటి దగ్గర లేరనమాట. సో నేను వచ్చాను కదా, ఒకసారి అది వేసుకొని చూపించు, నాకు నచ్చింది, ఫొటోస్లో చూశాను అన్నారు. సో దానికోసమని వేసుకున్నాను. ఇక్కడైతే నేను గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. సీరం అనేది బాగా అబ్జర్వ్ అయ్యే వరకు స్కిన్లో ఒక 1 minute అలా సీరం రాసిన తర్వాత వెయిట్ చేయాలి. అది బాగా అబ్జర్వ్ అయిన తర్వాత మాత్రమే దానిపైన మనం మాయిశ్చరైజర్ ఆర్ సన్ స్క్రీన్ యూస్ చేయాలి. సో కొంచెం సేపు అది వెయిట్ చేశాను. అబ్జర్వ్ అయిన తర్వాత ఇక్కడ నేను సెటఫిల్ మాయిశ్చరైజర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఇంతకు ముందు కూడా స్కిన్ కేర్ రొటీన్ చేసినప్పుడు చెప్పాను నేను. నాకు ఈ సెటఫిల్ మాయిశ్చర్ అయితే చాలా బాగా నచ్చింది. నేను చాలా మాయిశ్చరైజర్స్ ముందు యూస్ చేశాను, బట్ ఇప్పుడైతే ప్రజెంట్ కంటిన్యూగా ఈ సెటఫిల్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా స్కిన్లో బాగా అబ్జర్వ్ అయిన తర్వాత బయట సన్ ఉన్నా లేకపోయినా సరే ఎవ్రీడే సన్ స్క్రీన్ అయితే యూస్ చేయాలి. నేనైతే రెజినాల్డ్ మెన్ సన్ స్క్రీన్ యూస్ చేస్తున్నాను. సో నేను ఎక్కడికి బయటకి ఎక్కువగా వెళ్ళను కాబట్టి కొంచెం తక్కువగా సన్ స్క్రీన్ అయితే యూస్ చేస్తాను, బట్ డైలీ యూస్ చేస్తాను. ఇక్కడ సన్ స్క్రీన్ కూడా అప్లై చేస్తున్నాను. నా ఫేస్ కొంచెం డల్గా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు ఫుల్గా కోల్డ్ ఉంది. సో ఆ కోల్డ్ వల్ల నాకు హెడేక్ కూడా బాగా ఎక్కువ ఉంది. లైట్గా ఫీవర్ వచ్చింది, బట్ అది తగ్గింది. మా నాన్న పక్క నుంచి అంటున్నాను అనమాట, ఎందుకు నార్మల్గా ఉన్న వాటిపై అన్ని క్రీములు రాస్తున్నావు, అది జిడ్డుగా అవుతుంది కదా అని. మాయిశ్చరైజర్ రాసినప్పుడు అలానే ఉంటుంది కదా. సో దాని మీద కొంచెం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేస్తున్నాను. ఏమున్నా లేకపోయినా సరే కాజల్ అయితే అప్లై చేస్తాను. కాజల్ కూడా అప్లై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి ఐ షాడో అనమాట. ఇది నేను బ్రౌన్ కలర్ మాత్రమే యూస్ చేస్తాను, అది చాలా అకేషనల్గా యూస్ చేస్తాను. ఇప్పుడు కొంచెం ఐస్ చాలా డార్క్గా అనిపిస్తున్నాయి కాబట్టి రాసుకున్నాను. దాని తర్వాత ఐలైనర్ వాడుతున్నాను. కాజల్ ఐలైనర్ పెట్టిన తర్వాత ఒక మంచి లుక్ వస్తుంది. ఫైనల్గా స్టిక్కర్ పెట్టేసుకొని ఇక్కడ నేనైతే జడ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఈ జడ నాకు ఎప్పుడు నా హెయిర్కి కూడా ఇదే జడ అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి ఇదే వేసుకుంటున్నాను. కొత్త హెయిర్ స్టైల్ కూడా ఏం ట్రై చేయట్లేదు నేను. సో ఇది నా రెగ్యులర్ హెయిర్ స్టైల్. ఏ వీడియోస్లో చూసినా, ఏ ఫొటోస్లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే నా హెయిర్ కూడా ఈ హెయిర్ స్టైల్కి అలవాటు పడిపోయింది అనమాట. సో ఇది నా హెయిర్ స్టైల్. ఇలా ఇంకా చిన్న క్లిప్ పెట్టేశాను. దాని తర్వాత నాకు ఇంట్లో ఉన్న ఒక నెక్లెస్ సెట్ని పెడదాం అనుకుంటున్నాను.